దానియేలు అనే వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రార్థనలో, దేవుని స్తుతించడములో, దేవుని ఆరాధించడములో, ముమ్మారు ప్రార్థనలో మరి ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ఆయన శ్రేష్టమైన బుద్ధికి, ఆయన కలిగి ఉన్నటువంటి నీతికి కారణము దేవుడు, దేవుని యందలి భయము. కానీ ఈరోజు మనకు ఆ భయము లేకపోవుట నిజంగా ఎంత మాత్రమో అది మంచిది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలుసు మనం ఏం చేస్తున్నామో, మనకు తెలుసు మనం ఏమై ఉన్నామో. కానీ మార్చుకోవడానికి, విడిచిపెట్టడానికి మనము ఎంత మాత్రం సిద్ధంగా లేము. విడిచిపెట్టడానికి సిద్ధంగా లేము. కానీ దేవునికి ఎలాంటి వారు కావాలి? విడిచిపెట్టేవారు కావాలి, విడిచిపెట్టేవారు కావాలి. దేవుని కోసం యూటర్న్ తీసుకునేవారు కావాలి, దేవుని కోసం నిలబడేవారు కావాలి, దేవుని కోసం వారి జీవితాన్ని, వారి కలిగిన సమస్తమును వదులుకోవడానికి సిద్ధపడేవారు కావాలి. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ఎప్పటికప్పుడు దేవా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది అంటే తెలిసి పాపం చేసేవాడు, తెలిసి తప్పు చేసేవాడు, తెలిసి చేసేవాడు అడిగే క్షమాపణ దేవుడు ఎప్పటికీ యాక్సెప్ట్ చేయడు. పోనీ నీకు తెలియక చేసినావంటే, తెలియక నువ్వు తప్పు చేసినావంటే, దావీదు ప్రార్థన చేయలేదా? దేవుని దగ్గర క్షమాపణ కోరలేదా? హల్లెలూయా. తెలుసు ఆయనకు నేను తప్పు చేశాను. హల్లెలూయా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనమును వహించెను. హల్లెలూయా. అందుకనే దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. హల్లెలూయా. మనకు చెందవలసిన శిక్ష అతడు పొందాడు. మరి ఈరోజు నువ్వు గనక నీ దేవుని పైన ఆధారపడి నీ తప్పును విడిచిపెడితే, ఈరోజు నీ పాపాన్ని విడిచిపెడితే, నేను చెప్తున్నా ఈ రోజే నీ రోగము నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయా. ఈ రోజే నీ జీవితం బాగుపడుతుంది. ఈ రోజే నీ గిన్నె నిండి పొరలడానికి దేవుడు ఆశీర్వాదం అని పలుకుతాడు. హల్లెలూయా. ఈ రోజే నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పాపాన్ని కనుక ఈరోజు విడిచిపెట్టగలిగితే, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క శోధన ఈరోజు విడిచిపెట్టగలిగితే, దేవుడు నీ పిల్లలకు రావాల్సిన ఆ శాపాన్ని దేవుడు ఇప్పుడే తొలగించేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఎంతమంది ఒప్పుకుంటారండి? అయినా ఒప్పుకోరండి. అయినా వదిలే ప్రసక్తి లేదు కదా. అక్రమ సంబంధాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే నీకు దేవుని కంటే నీకు అక్రమ సంబంధమే ఇష్టం. దేవుని కంటే ఆ పాప క్రియలే నీకు ఇష్టం. దేవుని కంటే ఆ చెడ తలంపులు, చెడ కార్యాలు నీకు ఇష్టం. ఆ వ్యసనాలు నీకు ఇష్టం. నువ్వు ఎన్ని వాక్యాలు విన్నా కదా, ఎంత మంచి వర్తమానము నీ ముందు విత్తిన నీ క్రియలు, నీ బుద్ధి, నీ ఆలోచన మారదు కదా. నిజం, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కొన్నిసార్లు చిన్నప్పుడు కొడుతున్నప్పుడు మనం అనుకుంటాం, వాళ్ళు కూడా ఆడతారు అబద్ధాలు, మళ్ళీ మనల్ని కొడతారు కదా. నువ్వు చేస్తున్న తప్పును బట్టి రేపు నీ వాళ్ళు నిన్ను నిలదీసి అడుగుతారు, తప్పకుండా అడుగుతారు. దానియేలు 6:4 ఒకసారి.
అందుక ప్రధానులను అధిపతులను ఆ, రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఆ, ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు కనుక ఆ. దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి, ఇక్కడ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని మరి వారికి ఏంటంటే ఈర్ష్య కలిగింది. ఈ దానియేలును తీసుకొచ్చి ఇక్కడ మరి ఒక మంచి పొజిషన్లో పెట్టేసాడు కాబట్టి ఏదో ఒక నింద వేసి నన్ను కొంచెం పంపించేసేయాలి ఇక్కడ నుంచి అనుకున్నారు. ఏదో ఒక నింద వెయ్యాలా. ఎవడైనా కొంచెం ఎదుగుతుండ అనుకోండి, ఏం చేస్తారు? అమ్మో, అది మనము ఫేస్ చేసేదాకా మనకు అర్థం కాదు. మన పక్కనే ఉంటాడు, పక్కన పోయి పుల్లలు పెడతాడు. ఎందుకు? ఈగో. ఇతన్ని పడేయాలనుకున్నారు, ఇతని పైన నిందలు పెట్టాలనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇతడు నిందారహితుడు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనాపరుడు, నిందారహితుడు, రాజ్యములో ప్రముఖుడు, శ్రేష్టమైన బుద్ధి గలవాడు. హల్లెలూయా. ఇన్ని లక్షణాలు ఉన్నాయి ఆయనకి. మరి మనలో ఏదైనా ఉందా అలాంటిది? మీ అమ్మ నాన్న కాకుండా దేవుడు చెప్తాడా నువ్వు శ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలవు, నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు అని దేవుడు చెప్పగలడా? నువ్వు ప్రార్థనాపరుడవు, నలుగురు కనపడాలంతే ప్రార్థన చేసేటప్పుడు. నలుగురిలో ప్రార్థన చేయాల. నలుగురిలో ప్రార్థన చేయట్లేదు, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయని చెప్పు. నలుగురు కనపడ్డట్టు కాదండి కదా. నీకు ప్రార్థన జీవితం ఉండాలి, యథార్థమైనటువంటి జీవితం. దేవుడు నేను ఎక్కడ పెట్టాడో? ఒక ఉన్నతమైన స్థితిలో. రాజుగారు ఎక్కడ పెట్టారని? దేవుని కృపను బట్టి ప్రముఖుడు, రాజ్యములో ఒక ప్రముఖుడిగా. హల్లెలూయా.